ఉరవకొండలో మాజీ ఎంపీపీ చంద్రమ్మ ఇంట్లో యానిమేటర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎంసీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పెద్దవడుగురు మండలంలో రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున రెడ్డి పర్యటించారు. ఎన్డీఏకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హామీ ఇచ్చారు. వీకోట మండల కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమాళ్ల ప్రసాదరావు రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. సిఎస్పురం మండలంలోని నల్లమడుగుల గ్రామం ఎస్డీ కాలనీలో మండల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో పలు ఎస్టీ కుటుంబాలు నిన్న టీడీపీలో చేరారు. ఉరవకొండ పట్టణం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. 2 నెలలుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. కులం మతం చూడకుండా ప్రజాసేవకే అంకితమైన టీజీ భరత్కు ఓటు వేయాలని ప్రముఖ వ్యాఖ్యాత బిఆర్ సిరాజ్ అన్నారు. కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి టీజీ భరత్ అని చెప్పారు. నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంలో చైర్మన్ దస్తగిరి పర్ల అధ్యక్షతన రెడ్ క్రాస్ ఆఫీస్ నుండి శ్రీనివాస్ సెంటర్ దాకా ర్యాలీగా వెళ్లి కరపత్రాలు పంచుతూ శ్రీనివాస్ సెంటర్లో బాటసారులకు ఓఆర్ఎస్ ద్రావణం పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించాలని తుని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో దళితుల భారీ బహిరంగ సభలో కూటమి బలపరిచిన స్థానిక నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ టీడీపీ అభ్యర్థి హరీష్ మాథుర్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ తిరుపతిరావు అన్నారు. పార్టీ శ్రేణులు అందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కోటబొమ్మాళి మండలం జజ్జంగి గ్రామంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డాన్స్ చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్నారు. విశాఖలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద క్యూలో నిలబడి మద్యం బాటిల్ కొనుగోలు చేశారు. చీప్ లిక్కర్ అమ్ముతూ పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీటీపీకి నీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా సూర్యనారాయణ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కూటమి అభ్యర్థుల పట్ల ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని జనసేన నాయకుడు సినీ నటుడు పృథ్వీ అన్నారు. అమలాపురం మండలం మద్దనకుంట చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 38 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము విజయాన్ని కాంక్షిస్తూ వంటల స్టార్ కుమారి ఆంటీ ప్రచారం చేశారు. రాము మంచి మనసున్నవారని, గుడివాడ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుందని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ తన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు తూర్పులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలిపారు. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెంలో మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. వందలాదిగా అభిమానులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో భాగమయ్యారు.
ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు. టీడీపీ రాజం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ పొనుగుటి వలసలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజారిటీ ఇవ్వాలని కోరారు. జగన్ అరాచక పాలనపై ప్రజలు విసిగిపోయారని, కూటమిని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారని గోపాలపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ సట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. బిర్కూరు మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకొని పెండింగ్ బిల్లుల లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు.